అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంతాలు పట్టింపులు ఎక్కువ. ఎవరైనా దళితులు కనిపిస్తే కొంత చిన్నచూపు చూస్తారు. కానీ అదో ఫ్యాక్షన్ గడప. ఆ గడపలో దళితుడే ఆ గ్రామానికి ఆరాధ్య దైవం. ఆ గడపలో దళితుడే దేవుడు. ఇదేంటి దళితే దేవుడు అని అనుకుంటున్నారా? ఇది అక్షరాల నిజం. ఆయన్ను దైవంగా కొలుస్తారు. ఇంతకీ ఆయన్ను దైవంగా ఎందుకు కొలుస్తారు? ఆయన మహిమలేంటి? అంతేకాదు, సాధారణంగా ఎవరైనా విషసర్పాలు కాటేస్తే వైద్యశాలకు పరుగులెత్తిస్తారు. కానీ ఆ సుదూర ప్రాంత ప్రజలు సైతం, అంటే జిల్లా ఇతర వాసులు సైతం ఆ ఆలయానికి వస్తారు. 10 రోజుల పాటు అక్కడ బస చేస్తారు. జబ్బులు నయమయ్యాక బయటికి వెళ్తారు. ఇంతకీ ఆ ఆవులయ్య స్వామి మహత్యం ఏంటో ఒకసారి మనమే వెళ్ళి చూద్దాం పదండి. ఆవల స్వామి జననం ఎత్తిండేది ఎట్లంటే, వాళ్ళ నాయన, అమ్మ, మారెమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ పేరు. ఆయన అవధూతగా ఎట్లా గెలిచినాడంటే, ఆవులు కాస్తా అన్నాడు. పుట్టింది 12 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ దాకా ఆవులు కాసినాడు. ఆ తర్వాత ఆవులు కాసుకుంటా ఒక గుహ ఉండేది. ఆయన ఎట్లా స్వామి అయినాడు అనే దానికి ఆ గుహలోకి ఆయన మేపే ఆవు పోతాండేది. ఆ తర్వాత అక్కడ అక్కదేవతలు, ఈశ్వరుడు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి అక్కడ ఆ యావు తోలుకొని పోయింది లోపలికి. అక్కడ తపస్సు చేసినాడు. ఇంకా వాళ్ళు అభయం ఇచ్చినారు. తర్వాత వాళ్ళమ్మ ఆయన నీళ్లు పోసి గుడ్డలు ఇచ్చి పొల్లెడతాన్నాడు. నాకు గుడ్డలు వద్దు, 10-15 ఏళ్ళ దానా అట్లా చేస్తాడు. 15 ఏళ్ళ ఉంటే ఇంకా అభయాలన్నీ ముదిరినాయి కాబట్టి, ఏమైనా ఇట్లా చేస్తానంటే నాకు రగ్గు తెచ్చి కప్పండి, తర్వాత నేను ఉండించుకుంటా, నాకు గుడ్డలు వద్దు ఏమొద్దు అన్నా. అప్పుడంతా ఈ చేతులన్నీ కనపచ్చేటి బాగా. ఆ తర్వాత రగ్గు కప్పుకున్నాక ఈ చెయ్యి, కుడి చెయ్యి కనపచ్చేది లేదు. ఒకటి బెత్తంబార ఈడదో స్వామిది బెత్తంబార, అది చేతిలో ఎడమ చేతిలో పట్టుకుంటా ఆవల కాడికి పోతున్నాడు. నా నుంచి ఈ తోటి పిల్లలతో ఆవల పోసుకుంటా, నీళ్లు పోయించుకుంటా, తాపుకుంటా ఇట్లా వచ్చాడు. వాళ్ళకు మహిమలు చూపుకుంటా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా స్వామి అయ్యేదానికి కారణము వాళ్ళకు నిజ గుర్తులన్నీ చూపుతానాడు. అప్పుడు స్వామి ఎట్లయినాడు? స్వామి ఆ తొట్టిలో, ఇప్పుడు తొట్టి చూసి వచ్చినారు కదా, ఆ తొట్టిలో నీళ్లు పోతాన్నారు ఆవులన్నిటికీ. సుమారుగా 20-30 ఆవులు ఉన్నాయి సొంతమయ్యే. ఆ తర్వాత వాళ్ళు ఒకటి గుడ్డ అడ్డపేటగారు నీళ్లు పోసినాక, ఈ బుద్ధు స్వామి అనుకోనిలే. అప్పుడు దాకా స్వామి అనుకోనిలే, ఈడు ఎట్లా దాపుతాడు నీళ్ళు మనం ఆవులకు పోయికుంటే ఆ తొట్టిలో అని స్వామి అని అన్నారు కదా, ఎట్లా చూచామని ఆ బక్కకు కూడా తీసి వాళ్ళు పేట్ల మీద దాచిపెట్టుకొని ఉన్నారు. ఒక 10-12 మంది పిల్లలు స్వామి తోడత పోయిన వాళ్ళంతా. ఇంకా సరే వచ్చానాడు నీళ్లకు, వీళ్ళంతా తాపుకొని గడ్డకెక్కినారు, చూపెట్టుకున్నారు. మళ్ళా ఆయన వచ్చే కొద్దీ, దాన్ని పిలిచే కొద్దీ వచ్చినాయి ఆవులన్నీ. ఫుల్లుగా నిండిగా ఉన్నాయి ఆవు. స్వామి అని కాళ్ళ మీద పడినారు. మా తప్పు స్వామి, మేము ఇట్లా చేసినాము, నీది నిజ గుర్తు తెలుసుకోవాలని అని ఇట్లా చేసినారు. తర్వాత వానలో ఉన్నాడు. వాన వచ్చాది పోండిప్పా అన్నాడు. ఏంది వచ్చాదిలే స్వామి అని అనుకున్నారు. లేదు దాటిపోండి, వంక దాటిపోండి, వాన వచ్చాదంటే లేదులే అని మళ్ళీ గిల్లు అన్నీ కొట్టుకొని పోయినాయి. ఎండలో ఉండి ఆయన వానలో వర్షానికి ఉండి తడసలే, ఉరివే సినుగ్గిన పల్లె ఆయన మింద. ఆ తర్వాత అప్పుడు కల్లరాలని వచ్చాను దిగవపల్లిలో గంగిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, రెడ్డి. స్వామి మా ఊరికి కల్లరా వచ్చింది, ఎట్లా స్వామి అంటే, నేను వచ్చి అష్టబంధం చేసి వచ్చా పాప, మీరు రేపు అవన్నీ తెచ్చుకోండి, నేను చేసి వచ్చా అని చెప్పినాడు. సరేలేని ఈ పిల్లలందరికీ ఆవలు చెప్పి పోయినాడు. మళ్ళా మరుస రోజు పోయి అక్కడ చేస్తాన్నాడు, కార్యక్రమం మొదలుపెట్టినాడు. చేసేటప్పుడు ఒక ఆవును వచ్చి నక్క పట్టుకునేదంట. ఆటుంటే అదిలిచ్చినాడు. అదిలిచ్చినప్పుడు ఏమైంది,
ఏం స్వామి అంత గిట్టగరిచి అంటే ఏందోలే ఆవు నక్కను పట్టుకుంటా అంటే నక్క ఆవును పట్టుకుంటా అంటే అదిరిచ్చలే అని అన్నాడు. సరే అని 4-6 కిలోమీటర్లే దిగువపల్లి ఉండే. ఆ నుంచి అప్పుడు గుర్రాలు సైకిళ్ళు ఉండేది ఆ కాలంలో. అప్పుడు పంపించినాడు. పంపించే జీతగాన్ని బట్టి పంపించే పలానావు అని చెప్పినాడు. ఆ పలానావుకే గీకలబడి రక్తం గారుతాండేది. ఏంపా ఇట్ట స్వామి వచ్చి ఇప్పుడే అదిలిచ్చిపోయా. అట్లా నిజ గుర్తులన్నీ చెప్పుకుంటా మహిమతో ఈ పాము కాటుకు ప్రత్యేకంగా యాపాకు గంగమ్మ కాడిది నిమ్మకాయ యాప సాదము కొబ్బెర ఆయన ఉన్నప్పుడు తినిపించేవాడు. ఆయన ఇట్లా అని తలకాయని ఇట్లా ఎంత కావాలంటే అంత సమురు వచ్చేది. ఇట్లా నీకు ఎంత కావాలా అని అంటే గిరదాని మిసాలు ఉన్నాయి. ఇంకా గడ్డం లే ఎప్పుడు తీసిన దాని తిండి ఉండేది. ఆ గిరదా ఇటుకుండేది. నీ ఈ ఎడమ చెయ్య కదా ఆయనకు ఈ ఎడమ చేత్తో ఎంత కావాలంటే ఏం పోయింటివి దాని జోలికి పోయింది పో అని తగులుతానే పోతాన్నది. ఇప్పుడు వారం దాన 4 రోజులు 5 రోజులు వారము టైం పడుతుంది. ఎట్లా ఎన్ని ఇష్టం ఎటువంటి పామైనా కానీ ఇలా బాగా అవుతుంది. 99%. ఇంకా 1% చెప్పలేదు. ప్రతిదానికి ఈడ ఒక కాళ్ళు పట్టకపాని ఒక పీడ సంబంధం ఉండి ఇంట్లో జరగకుండా ఉండి అన్నిటికీ ఈడ బాగా అవుతుంది. అది జరిగేది ఆయన మహిమ. మంచి మాయ సొంతం ఉన్నాయి ఆవులు. వాళ్ళంతా రెడ్డీసు వాళ్ళ తాడతా పోతా అన్నాడు. ఇవన్నీ మహిమలు చూపించుకుంటానే స్వామి అయినాడు. అంతకుముందు పేరు మామూలుగా దడ్డోడ ఇట్లా అంటా అన్నారు స్వామిని. దడ్డోడ అల్లాడించుకుంటా పోయేదానా 15 ఏళ్ళ దానా అప్పుడు పుట్టకోసలే ఉండేది. 15 ఏళ్ళ దానా ఇంకా గుడ్డలు వేసుకోవడంలే. ఆటుంటి రగ్గు కప్పుకున్నాడు. ఆటుంటి స్వామి అయినాడు. వాళ్ళ మహిమలన్నీ చూపించుకుంటా ఇవన్నీ. అయితే ఆడ ఎర్రబల్లెలో ఒక ఆయన గుట్ట మీద స్వామి అని రెడ్డి ఉన్నాడు. ఆయన చేసిన పని ఈయన జీవసమాధి అయ్యిండే దానికి కారణాలు. ఇప్పుడు నలపరెడ్డిపల్లెకు ఇట్లనే దిగువపల్లె తిన్న పోయినాడు. వాళ్ళు పిలిచకపోయింటే ఆయన బాగా మోడేసేవాడు. బాగా మంత్రాలు తంత్రాలు అన్ని పెద్దిటి గొల్లలో తిన్న టైప్ ఆయన. అట్లా చేసేటప్పుడు ఆడ పాలెంకాడ ఒక ఆయన యంగముని స్వామి అని ఉన్నాడు. ఆయనకు ఈ స్వామికి బాగా స్నేహితం అన్నమాట. ఆయన పోతా అంటాడు వస్తా అంటాడు. అప్పుడు గుర్రాలే ఉండేది. ఆ తరపున ఏం జరిగిందంటే ఈయన కులం తక్కువ కదా, ఎస్సీ కాబట్టి మాదిగోళ్ళు కాబట్టి నన్ను కాకుండా ఆయన్ని పిలిచకొచ్చి చేపించన్నారా మీరు అష్టబంధన ఊరికి అని గర్వంతో ఆయన సరేలేని సమయం వచ్చినప్పుడు ఆడ మేపుకుంటా అన్నాడు ఆవులు. ఎన్ని పిలిచకపోయి 40 పల్లెలు చేసినారు కదా. తర్వాత మధ్యలో తర్వాత కథ ఆడ మేపుకుంటా అన్నాడు. ఈయన పాలయానికి పోతాడు. ఆ గుట్టమింద స్వామి ఓహో ఈడుండావా అని తంతు చేసి ఇడిచిపెట్టిన. ఆ తంతు చేసి ఇడిచిపెట్టిన దానికి ఆయన తిప్పుకున్నాడు. ఈయన దైవ సంభూతుడు కాబట్టి తిప్పుకున్నాడు. మళ్ళా కొన్నాళ్ళకు మళ్ళా చేసినాడు. ఇంకా వీటికి సాలుప్ప నేను సమాధి అయితే 6 నెలలకు నాకు బండ్ల తీసి అడగండి ఆ పొద్దు సమాధానం చెప్తా. మీకు ఏది కావాల్సిన చెప్తా. సంతర్పణ పెట్టి తీయండి అన్నారు. ఈ రెడ్డి మా ఊళ్ళో రెడ్డి ఉన్నాడా మస్తాన్ రెడ్డి అని. ఆయన ఎట్లా స్వామి మాకు ఏం చెప్పకుండా పోతున్నామంటే తర్వాత 6 నెలల తర్వాత మీరు బండ్ల తీసి అడగండి నేను చెప్తా సంతర్పణ పెట్టి అని చెప్పినాడు. ఇంకా అటుంటే ఇంకా ఇల్లు తీయడంలే. పెద్దోళ్ళు భయపడి తీయలే. ఆయన ప్రతిలం జరుగుతానే ఉంది. నిత్య అన్నదానము 11 ఏళ్ళు అవుతుంది. రోజు అన్నదానము దైవ కృపతో జరుగుతుంది. పచ్చి కొబ్బెర యాపాకు తర్వాత కలికెము ఈ ఒక ఆయన చెప్పిండేది మందు వేసి కడతాం. 100 వైద్యం చేసి కడతాం. నాగవాముకైతేనే అవి పాసిపోయేది సెప్టిక్ అయిపోతుంది. అది కనుక బాగా అవుతుంది. సెప్టిక్ అయినా కానీ బాగా అవుతుంది. ఇన్ని ఇష్టం వచ్చిన పామైనా బాగా అవుతుంది. అంటే ఈయన ఏదో కరెక్టే చెప్పినదేమో సమాధి పలానా రోజు ఇంకా నాకు టైం లేదుప్ప సమాధి అవుతాను అని ఇప్పుడు రెడ్డి అనిలే ఆయనతో అనుచరులతో చెప్పినాడు. ఎట్లా స్వామి ఇప్పుడు నువ్వు మాకు పువ్వులు అవి కావాలంటే దొరకవే అని అన్నాడు. సరేలే ఆ టయానికి అయ్యే వచ్చాయిలేప్ప మీరు ఎతుకులాడుకోవాల్సిన పని లేదు
కార్యక్రమం జరుగుతుందిలే అని చెప్పినాడు. ఇక్కడ సమాధి అయ్యే టయానికి ఆ పూల ఇక్కడ రామట్లపల్లె గుణకనపల్లెళ్ళు పూల గంపలు ఎత్తుకొని పోతారు. అప్పుడు అమ్ముతా అన్నారు చెండుమల్లె పూలు. వాళ్ళు ఏం చేసినారు, ఈ స్వామి ఎదురైనాడు ఆడ, ఈడ సమాధి అవుతాన్నాడు కానీ ఎదురైనాడు వాళ్ళకు. అట్లా లింగాలకు అందుపోతున్నాడు స్వామి. ఎదురైన దానికి స్వామి ఈడ ఊళ్ళోకి వచ్చే కొద్దీ స్వామి సమాధి అవుతానంటే ఇప్పుడు మాకాడ ఎదురైన ఎట్లా అని మాకు ఇంకా ఈ పూల గంపలు అమ్మేది వద్దని స్వామికే పోసిపోయినారు. అట్లా మహిమలు చూపించుకుంటా వాళ్ళకు కనపచ్చి ఈడ సమాధి అయినాడు. దైవ సమ్ముతుడై ఆయనకు తెలిసే ఇటువంటిగా చెప్పిపోయినాడు. నాగబాములతో ఆటలు ఆడానని, నాగబాములతోనే ఆయన ఆటలు ఆడినాడు అనమాట. దైవ సమ్ముతం ఆ ఈశ్వరుని సంకల్పం. అది లోపల ఏమేమి జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు స్వామి మాత్యం అదే, ఆయన నీళ్లు పోసుకునేది కానీ ఒంటికి పోయేది, బయటికల పోయేది, ఎవరు చూడకుండా ఏడుంటే ఆడుండేది. అట్లా ఆయన చరిత్రంగా పాములు గరిచిన వాళ్ళు చెప్పలే. ఈ ప్రసాదము, పచ్చికొబ్బరి, నిమ్మకాయ, కలికము అవన్నీ అచ్చరినైనా పాచిపోయినా బాగా అవుతాయి. దాని గురించి డౌకారు ఏదని పెద్దవాళ్ళు మారెమ్మ ఉన్నారంట. అప్పుడు నడిపోయిన బట్టలు ఇడి చేసి పోతాన్నాడంట. ఇంకా పెద్దవాళ్ళంతా అప్పుడు మేది చిన్న తరగతి కదా, పోతుంటే ఇట్లుంటే బిత్తర ఏం బాగుంటుంది, బయట గుడ్డలు ఏమంటే తొడుక్కోలేదంట. ఇడి చేసిపోతాన్నాడంట. ఇంకా రాంగమ్మ నాకు దుప్పటి నేపిమ్మా అన్నాడు. అంటే అమ్మ నేర్పించిందంట. నేర్పించి అట్ట వేసుకుంటా అన్నాడు. కర్ర తీసుకునేది, మరచెమ్మ తీసుకునేది, ఆవలకు పోయేది. అక్కడ ఏం చేస్తాడారు ఎవరికి తెలియదు. ఇంకా ఆయనకే పాము కుట్టిండేదంట, మనకు తెలియదు. అమ్మ పాము కుట్టింది నీ కొడుకు అంటే, అది మన దగ్గర నిందిలేమ్మా మందని ఆ ప్రసాదం, నిమ్మకాయ, కొబ్బరి, సాంబ్రాణి, సమరు, కరికమందు వేసేది ఆయన పెట్టింది. మనం పెట్టి పళ్ళకునైనా ఎక్కడ వచ్చిన వాళ్ళు ఇటుకు వస్తున్నారు. ఆసుపత్రి పోయి ఇచ్చినా కానీ వస్తున్నారు, తిరిగి వస్తున్నారు. చూడుకు బాగా అవుతుంటాయి కళ్ళకు. ఏంటి బాగా ఆదివారం నాడు చూస్తే నీకే అర్థమవుతుంది. ఊరకు అందుడు చేపల మీద పెడుతుంటాం వాళ్ళకు, బాగా అయిపోతుంటారు. అట్లు ఈ బండారు ఆయనది, ఈ బొరుగులు, మజ్జిగ ఆయన కట్టేది. రోజు స్నానం కడుక్కుండేది, సాంబ్రాన్ని పొగ వేసుకునేది, కట్టుకుండేది. ఆవులు దొరుకుని పోతాన్నాడంట కొండకే. మా ఊళ్ళో రైతులు రా నాయనా నేనంటే వస్తాపా అన్నాడంట. నీ మట్టతో కొట్టకపోతుంది అన్నాడంట. ఆడికొత్తని కొట్టకపోయింది. అప్పుడు స్వామి మాట నిజమని అప్పుడు కరెక్ట్గా తీసుకున్నారు. బాయిలోకి దిక్కుని ఉన్నాడంట, నూతికాని బాయిలోకి పోయించుకొని తాగుతున్నాడంట నీళ్ళు. వాళ్ళు ఏం చేసినారు, ఈయన కథ చూస్తామని ఆ బట్ట విరికేసి పోయినారంట చాటుకు, గుణ చాటుకు. ఈయన పోయి ఊరకది అట్ట ఏడుకునేంట, బుగ్గలు ముగినాయంట తొట్టికి. అప్పుడు మా తప్పు స్వామి అన్నారంట. నీదేం తప్పు కాలేప్ప, మాదే తప్పు కాదు. అట్లా అనుకున్నారు. ఈడ ఉండేది మా జేజి పెడతానేదంట పువ్వ. స్వామి వదినే తింటా అన్నాడో తిండేదో చూసినది కాదు ఆయన. అట్లా చేస్తాన్నారంట. నాయన ఆడ గుట్టవింద స్వామి అని ఉన్నాడంట. ఈయనకు బాగా పూజ జరుగుతున్నది. ఆ పూజ జరుగుతుంటే ఆయనకు 2 మాటలు ఏందో చేసినాడంట. 2 మాటలు తిప్పుకున్నాడంట. 3వ తోరి అది ఆయన అంటే ఆయన పెద్దోళ్ళు అప్పుడు ఆయన పిలుచుకొని నాకు తలం అన్నాడు. ఈ తలం ఆయన ఇచ్చినాక ఆయనకు సంతానం లేకుండా ఉండేదంట. నాకేం స్వామి అని అడిగినాడంట. నీకు ఈ భార్యకి పుట్టరు మళ్ళా చేసుకొని అంటే అదేం కరెక్టే, ఆమెకే పుట్టిండేది. ఇలా ఏమికులే ముందు ఆమెకులే. ఇంకా మళ్ళీ వచ్చి మా వాళ్ళు మేము పోయి తొలకచ్చుకోవాలి వాళ్ళను. శివరాత్రి రోజు వచ్చి మేము ఇస్తే టెంకాయ కొట్టి పానకం తాగి పోతారు. అది చరిత్ర. ఇక్కడ సమాధి అవుతుంటే ఆడగానొచ్చినంట. రామట్లపల్లె, గుణపల్లె అట్టసాట ఒక రైతుకు. ఇక్కడ సమాధి అవుతుంటే అక్కడ కానొచ్చి ఏం స్వామి ఇక్కడ పోతాడవి అని అంటే, నేను పోతానులే ఉనంపాయ అనింది ఇక్కడ లింగాలకు సందన. ఆడికి పోతున్నాడంట. అదేనంట ముందు పోయే తలం. ఆడికి పోతాడంటే వీళ్ళు ఆలస్యంగా పోయినారు మా ఊళ్ళో. పోతే ఏమ్మా ఇట్లా పోతాడారంటే, మా స్వామి సమాధి అవుతుంటే ఉంటివి అంటే మళ్ళీ నాకు చెప్పా పోయా అని అప్పుడు తెలియదు. రెడ్డి అడిగి సమాధి అయినాడు కదా, నాకు ఎట్లా స్వామి నువ్వు సమాధి అవుతుండవే మా గతి ఏమి అన్నాడంట. ఇట్లా చేసినారు
వాని జోలికి ఏం పోవద్దు వెళ్ళి నీకు కావాల్సింటే సంతర్పణ పెట్టి నా బండ తీయి అన్నాడంట ఆయనకు ఆ ఇంటి ఆయనకు. అంటే వీళ్ళు తీయలేకపోయినారు. నీకు 6 నెలలకు ఎన్నాళ్ళకు చూపిస్తా అని చెప్పినాడంట. వాడికి తెలుసు నాయన నాకు కదా. నా పేరు సుకన్యన్న. మా ఊరు గొర్మాన్పల్లె తాడిపత్రి అవతల. నాకు పురుగు కుట్టిందని చెప్పి ఇక్కడికి వచ్చానన్నా. నాకు తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పొలంలో పనికి వెళ్ళాను, అక్కడ కుట్టింది. ఏమైంది తర్వాత నాకు పురుగు కుట్టినట్టయితే తెలియదు. కాలుకైతే దద్దు మాదిరి వచ్చి ఎర్రగా అయ్యింటే ఇక్కడికి వచ్చినాను. పురుగు అనేది అయితే తెలుసు, ఏదో కుట్టింది, కాకపోతే అది ఏదైనది అయితే తెలియదు. నాకు ఏదైనది అయితే తెలియదు. వేరే వాళ్ళని అడిగితే ఏదో కుట్టింది అని చెప్పినారు మా ఊర్లో వాళ్ళని. అందుకని ఇక్కడికి వచ్చినానన్నా. ఇక్కడ చుట్టుపక్కల మా బంధువులు ఉండారన్నా. వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ బాగా అవుతుంది అమ్మపల్లె కూర, ఏ ఇంజక్షన్ వేయించుకోవద్దు, ఇక్కడికే వచ్చి ఉండు తగ్గిపోతుంది అని చెప్పినారు. ఇక్కడ ఏమి ఇస్తారమ్మా మీకు పశువులు? మాకు పచ్చి కొబ్బరి, నిమ్మకాయ, వేపాకు, బండారు ఇచ్చారన్న. అదేం చేయాలి మీరు? అది తినేసేయాలన్న. చమురు ఇచ్చారు, సాంబ్రాన్ని ఇచ్చారు. చమురు పట్టించుకొని పొగకుంటుండాల. అంటే ఎన్ని రోజులు ఉండాలమ్మా మీరు? తగ్గిపోయే వరకు ఉండాలన్న. అంటే ఎన్ని రోజులు పట్టచ్చు? వారం పట్టచ్చు, టైం పడుతుంది అన్న. అది విష ప్రభావాన్ని బట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు మీకు ఎట్లుందమ్మా? నాకు బాగుంది. నా కలికెం కూడా వేశారు కళ్ళల్లోకి. తల భారం ఉన్నా తగ్గుతుంది, తలనొప్పి తల భారం ఉన్నా తగ్గిపోతుంది. జమ్మలమడుగు ముద్దనూరు రోడ్లో సాయిబాబు గుడి దగ్గర ఇండ్లు. 3 సంవత్సరం నుంచి పురుగు కుట్టి అల్లాడుతాను. డాక్టర్లు అందరి దగ్గర అయిపోయింది. మామూలు ఆవుల స్వామి దగ్గరికి వచ్చినాక 3 వారాలు ఆదివారం వచ్చి చూసుకొని పోతా అంటే బాగైంది కూడా. ఇప్పుడు బాగుంది కొంచెం. ఒక 2 వారాల్లో ఊడిపోతుంది మట్టంగా. అది కథ. ఏమి ఇస్తారు ఇక్కడ ఆవుల స్వామి దగ్గర? ఆవుల స్వామి దగ్గర ఏమి మనం సముడు తీసుకుపోయి ఇంత సాంబ్రాన్ని తీసుకుపోతే ఒక టెంకాయ కొట్టి అదే మళ్ళీ సమురు ఇంత పోసుకొని సమురు ఇస్తారు. అది సాంబ్రాన్ని ఇస్తారు, యాపాకు ఇస్తారు. అది నమ్ముకొని తింటాము. ఒక నిమ్మకాయ ఇచ్చి నిమ్మకాయ నమ్ముకొని తింటాము. అన్నింటి మళ్ళీ బయటకు వచ్చినాక సమురు వేసేది పొగ పెడతాము. సాంబ్రాన్ని పొగ ఇంత మామూలుగా బండారు పసుపు ఇచ్చారు, ఇంత బుట్టు పెడతారు అంతే. అంత తప్ప ఏమి వాళ్ళు రూపాయి తీసుకోరు, 2 రూపాయలు మనం ఇచ్చే తులమో పొలమో రూపాయి 2 రూపాయలు కానీ 5, 10 కూడా అడగరు. అది ఆయన నేను కట్టు కట్టాలి. కట్టు కడితే అదే పాములలో కట్టు కట్టాలి. ఇది నాది జరి కాబట్టి నేను కట్టు కట్టాలి. అది నిద్ర ఆదివారం నిద్ర చేయాలి. ప్రతి ఆదివారం ఒక 3 వారాలు చేయమంటారు వాళ్ళు. అంతే 3 వారాలు అంటారు. మనం వారం వచ్చిపోయినప్పుడు మంచిదే మనకు. ఇక్కడ ఆ తీర్థం తీసి తాగి ఆ సమురు తీసుకొని పోయి ఆ సమురు ఎక్కడ ఒళ్ళు నొప్పులు ఉన్నా కూడా పట్టించుకున్నా కూడా బాగా అవుతుంది సమురు. సాంబ్రాన్ని పోగా అంత తప్ప ఏం అంటే 100 తీసుకోరు, 100 తీసుకోరు, 1000 తీసుకోరు. ఆ స్వామి మహిమ అట్లా ఉంది. నాకు తెలియదు. అదా పెద్ద ఆయన అడుగు చెప్తాడు. అది ఈ ఊరే ఆయనది. ఆయన అడిగితే చెప్తాడు స్వామి చరిత్ర. అందులో స్వామి పోయి మామూలుగా జీవసమాదేవుడికి 4 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు సుమారుగా 4 తరాలు అయిందట. పూజారులు వాళ్ళే, వాళ్ళ బంధువులు వాళ్ళు. అది వచ్చింది. అంత దూరం మనకు తెలియదు. మనం రాబట్టి అంతా 4 రోజులు అయింది అంతే. 4 రోజులకే నాకు చాలా 3/4 భాగం పోయింది. ఇంకా 1/4 భాగం ఉంది. ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి 460 రూపాయలు. ఒక ట్యాబ్లెట్స్ వచ్చేసి 46 రూపాయలు. 60 ట్యాబ్లెట్స్ తిన్నా, 10 సూదులు వేసుకున్నా. ఏం శంకిలే. ఇక్కడ మామూలుగా పులివెందుల్లో బంధువులు ఉండి పలానా సాటికి రా అని చెప్తే వీడికి వచ్చినాం. వీడికి వస్తా ఉన్నాం. అది కాదు వాళ్ళ పుణ్యమే, ఇది బంధువుల పుణ్యమే. ఆయన ఆవుల స్వామి మహిమ అట్లుంది. చాలా మహిమ ఉంది. అది కథ. కొండాపురం మండలం శ్రీయపల్లె. నాకు మొహం గడిచింది. ఇప్పుడు 60 రోజులే. కాలు బాగా ఇంతలా అవుతుండే కాలు. వీటికి వచ్చినాక మహానుభావుడు దైవంలో బాగానే ఉన్నాం. భయమేలే. ప్రతి ఒక్కరికి ఇటుకు వచ్చిన వాళ్ళకందరికీ మేలైపోతానే ఉన్నారు. ఎంత గాయమన్నా కానీ, అది ఏ పామున్నా కానీ, మర్రిగప్ప కానీ, తేలు కానీ,
కట్ల పూలు కానీ నల్లనామం కానీ ఏ పాము అయినా ఆయన మహిమతో బాగా అవుతుంది. అంటే ఇక్కడ ఏమి ఇస్తారు? పసుపు, చమురు, అటు పెరుగు, ఉప్పునంతా అదే ప్రసాదం దంచడం, కాలికి కట్టుకోవడం. ఇంకా పద్దలు వేస్తే యాపాకు సన్నిమ్మకాయ ఇస్తారు. ఇంకా కాలికి చమురు పట్టించుకుంటాం. డైలీ పొద్దున సాయంత్రం సోమలాన్ని వేసుకుంటాం. అంతే, ఏం లేదు. బ్రహ్మాండంగా నాకేంది ఇది. ఇంకా ఇటు పుండ్లు ఉన్న వాళ్ళు కూడా బాగా అయినారు. సములు ప్రసాదమే తేడా, అంత తప్పితే ఏం లేదు. ఆయన మహిమతో పోతుంది అంతేది. ఇంకా కొంతమంది ఈ కట్టు కట్టాలా, అది కట్టాలా, ఇది కట్టాలా, ఈ ఆకు కట్టాలా, అవన్నీ డోంట్ కేర్. ఓ సములు ప్రసాదమే. ఆ బొరుగులు ప్రసాదం ఫస్ట్ నా బుద్ధి, నేను చిన్న బుద్ధు ఈ బొరుగులతో ఏం బాగా అవుతుంది బా అనుకునే. మళ్ళీ సాయంత్రానికల్లా నాకే అప్పుడే దుప్పి తేడా కొట్టా. ఇంకా అదే కడుతున్నాం. ఎర్రపుంట అయ్యేంత వరకు అదే కట్టాలా. ఎర్రపుంట అయినాక ఎంత అది చెక్క, అది పొలంలో చెక్కిస్తారు. ఆ చెక్క కొట్టుకొని నున్నవి చేసుకొని మళ్ళీ దాని మీద చేసుకొని కట్టుకుంటే బాగా అవుతుంది. దీని గడంగా ఒక చేప కానీ, పచ్చేప, ఒట్టి చేపలు, గోగాకు, వంకాయ, ఉర్లగడ్డ, అరటిపండు, జాంకాయ, అటు మొటిక్కాయ అవన్నీ తినరాదు. వడలు ఇదైతే సేఫ్టీ చాలా మేలు. బయట వైద్యం కన్నా ఇక్కడ బాగుంది. బయట వైద్యం కన్నా ఇక్కడ బాగుంది. బయట కన్నా చాలా మేలు. మీరు బయట ఎక్కడ పోలేదా వైద్యం? పోయినాం. 2005 వీడు సూది తెప్పించుకొని వచ్చిన. ఫస్ట్ ఏం కాలే, బొబ్బలు పుట్టా. డబ్బులు వేస్ట్ బయటికి పోతే. ఈడ ఓపికగా నిలబడి ఉంటే వాళ్ళు బాగా చేసుకొని పోతారు. ఆడ డబ్బులు అవి వేసుకుంటాం, ఈడ డబ్బులు అయిపోవు. ఏమంటే పనులు పంచేటాయి. ఊరిగా బీద బీకి పనులు చేసుకోవాలంటే పనులు పంచే పనులు ఆమె ఆడైపోతుంది. ఈడుండేది మేలు, సేఫ్టీ చాలా మేలు. అంటే మీకు ఎలా తెలిసింది ఆవులే స్వామి దగ్గరికి పోతే బాగా? మాకు బంధువులు ఉండాలి పులిందల్లో. నా కూతురు నాటికి ఇచ్చిన మొత్తం దేశంతో తెలుసు. మీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి పోతే బాగా? నా కూతురు ఏం చెప్పింది? ఆడికి రాను నేను ఆవుల స్వామి దగ్గరికి మేలు లెక్కెట్టుగా అవి వేసుకుంటామంటే ఇటుకు వచ్చినాను. బాగుంది, సేఫ్టీ ఇప్పటికైతే బాగుంది. నాకే కాదు ప్రతి ఒక్కరికి మేలు. ఇంకా ఇట్లా గాయమైన వాళ్ళకు 4 నెలలు, 2 నెలలు, 3 నెలలు ఉంటారు. ఒక్కొక్కరు 4 నెలలు కూడా ఉంటుంది. కుడతానే వచ్చిన వాళ్ళకు 10 రోజులు, వారం తిరిగితేనే మళ్ళా పోతారు. అంటే ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉంటారు పాము ఘర్షణ వస్తాయి? నా ఇట్లా వాళ్ళు అయితే 2 నెలలు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. అప్పటికప్పుడు కాటేసిన వాళ్ళకైతే ఊరికి ఇంకా 1 వారం రోజులు ప్రసాదం తీసుకుంటారు, పోతారు. ఈడైతే సేఫ్టీ. అన్నం గిన్నం అంతా ఏం భయంలే. ఉదయం మధ్యాహ్నం అన్నం పెడతారు, రాత్రికి అన్నం పెడతారు. ఏం భయం, అన్నానికి భయంలే. వసతి అన్నిటికీ సేఫ్టీ. దాని గురించి డోకా లేదు. 2 పూట్ల భోజనం. ఇంకా మనం ఏమందన్నా ఇప్పుడు నువ్వు నేను అందరం వస్తే తలాంచి తీసుకొని టిఫిన్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు డైలీ బద్దం, బియ్యము, కూరగాయలు, కందిగాయలు అన్నీ ఇస్తారు. చేసుకోండి నేను అని. అన్నానికేం భయంలే, ఏమిటికి భయం లేదు. నా సేఫ్టీ బాగా. ఓకే. మాది గొడ్డివేల గల గాండ్లపంట మండలము, అక్కలమ్మ, అమ్మపల్లి పులివెందుల అమ్మపల్లి గుడికి వచ్చినాము. అదే ఆయన చరిత్ర గురించి కొంచెం చెప్పాలనుకున్నాను. ఆయన వచ్చి ఇది అర్జున వాళ్ళకు ఆయన పుట్టిండేది. వాళ్ళ అమ్మ పేరు వచ్చి మారప్ప వాళ్ళ తల్లిదండ్రి. ఆయన చిన్నప్పటి నుంచి బాగా భక్తిగా తపస్సు చేసుకుంటా ఇక్కడ ఆవులు మేపుకుంటా ఇక్కడ వచ్చి నివసించుండేవాడు. ఆయన వచ్చి కొంచెం పెద్దగా నుంచి 10 ఏళ్ళు బాలుడైనాక బట్టలు లేకోకుండా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ తిరుక్కుంటా, ఎందుకు నాయనా నువ్వు బట్టలు వేసుకుంది అని వాళ్ళ అమ్మ అడిగితే అప్పుడు వచ్చి నాకు వద్దమ్మా అని చెప్పినని చెరటేస్తే చింపేసేది, పంచి కడితే పారేసేది అట్లా చేస్తా అన్నాడు. మిగతా వాడు బాలందరూ బాగా బట్టలు వేస్తున్నారు, నువ్వు ఎందుకు అట్లా తిరుగుతున్నావని ఆయమ్మ అడిగాలకు అప్పుడు అట్లే కాంటమ్మ, నీకు బట్టలు వేసుకోవాలని కోరిక ఉంది, నాకు నల్ల రగ్గు వేయించి నాకు అట్లా చేస్తే కానీ నేను కప్పుకుంటాను, నాకు వద్దు అని చెప్పి ఆయన చెప్పినాడు. అంతవరకు నాకు తెలుసు. అంటే ఇక్కడ పాములు కరిస్తే వస్తారు. వాళ్ళు వచ్చి
పాము కరిచినా కానీ ఆయనకు ఏం చేయకుండా వాళ్ళ దాంట్లో మాట్లాడుకుంటా ఆడుకుంటా ఉన్నాడు. అక్కడ అందుకయ్యి ఎవరైనా పులి ముట్టిన వాళ్ళు ఇక్కడ వస్తే యాపాక ప్రసాదం తిని నిద్ర చేసి యాపాక ప్రసాదం పెడతాడు, కలికి వేస్తాడు, సమరిస్తారు, అది చిప్పూసుకొని నిద్ర చేస్తారు. అట్లంతా జరుగుతుంది. మంచి పోతారు అంతే. అయినా అట్లా నాగబాములతో బాగా మాట్లాడుకుంటా ఇక్కడ నూతి కోనకు వచ్చి ఆవులు మేపి అక్కడ నీళ్లు కానీ లేకుండా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు చేతితో నీళ్లు చల్లి గోగులకు దాపినాడంట. అట్లా జరిగింది. అట్లా చాలా మహిమలు కలిగిన తలకే అప్పుడు ఆవులయ్యే సత్యము భక్తులందరూ ఇక్కడ రావడం జరిగింది. మాది కదిరి మండలము, నిజామల్లి కాలనీ. నా పేరు లక్ష్మీనరసమ్మ. మండలం కదిరి మండలమే లేవా, కదిరి మండలము నిజామల్లి కాలనీలో నివాసం మేము ఉండేది. అక్కడికి మేము అక్కడ నుండి ఇక్కడ భక్తుగా దేవుని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాము. ఆవలస్వామి అమ్మాపల్లి ఆవలస్వామి దగ్గరికి మాకేందో కొంచెం ఆరోగ్యం బాగాలేదని ఇక్కడ చూసి కొన్ని రోజులు నిద్ర చేస్తే ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత ఇక్కడ కోన ఉంటే ఈ కోనకని చూద్దామని ఇక్కడికి వచ్చినాము. ఆ స్వామి ఆవలని పెట్టింటే ఆ భక్తితో ఇక్కడ భక్తులందరూ ఇక్కడ నిద్ర చేసి వాళ్ళు పెట్టిన ప్రసాదాలు పాము కాసిన వాళ్ళకు ఇంకా ఏదైనా ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళకు అందరికీ బాగా దేవుడు కాపాడతాడని ఇక్కడికి అందరూ భక్తులందరూ వచ్చి దర్శించుకొని పోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయని ఇక్కడ నమ్మకంతో వచ్చి పోతారని నేను కోరుకుంటున్నాను. ఆవుల చరిత్ర నాకేం తెలుసు సార్. ఇక్కడ గుహన్నే అంతే. ఇప్పుడు ఆవలస్వామి ఆవులు మేపుకుంటా ఆయన రగ్గు కప్పుకొని నల్లది కమ్మిడి వేసుకొని ఇక్కడ నివసించిన తర్వాత తపస్సుకి నిలుచుకున్నాడంట. నిలుచుకొని ఆవులన్నీ మేపుకుంటూ ఆయన గెర్రేసి ఇక్కడే నిలబెట్టి మళ్ళీ పళ్ళు తిరుక్కొని వచ్చిన తర్వాత ఆ ఆవులు అక్కడే నిలిచిపోతాయంట. ఆయన గెర్రి ఇట్టిన తర్వాత ఆ గెర్రిలోనే అట్లా ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాయంట ఆవులు అని ఇక్కడ పెద్దలందరూ చెప్పుకుంటుంటే నాకు కొద్దిగా ఇని నేను చెప్తున్నాను సార్. దాని వరకు ధన్యవాదాలు. లింగాల మండలం అంబగపల్లె ఆవులయ్య స్వామి దళిత దేవుడికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే మారెప్పల సంతానానికి రెండవ వాడు ఆవులయ్య స్వామి. ఈయన్ను తొలుత చిన్నప్పుడు దొడ్డోడ అని పిలిచేవారు. అయితే చిన్న వయసులో అందరూ ఆకతాయిగానే ఉండేవారు. అదే తరుణంలో ఆయన కూడా అదే విధిగా పెరిగారు. అయితే యుక్త వయసు వచ్చాక ఆయన ఒంటిపై బట్టలు వేసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో తల్లి మందలించడంతో తనకు బట్టలు వేసుకోవడం ఇష్టం లేదన్నటువంటి విషయాన్ని చెప్పాడు. అయితే కంబలిని తొడుక్కుంటానని చెప్పడంతో ఆయనకు కంబలి నేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన కంబలి వేసుకుంటూ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమీపాన ఇక్కడ ఉన్నటువంటి కొండ వైపు వెళ్ళి ఆవులు కాసేవాడు. ఆవులు కాస్తూ ఆవులను ఓ చోట వదిలేసి ఈయన గుహలోకి వెళ్ళి ఏదైతే పరమేశ్వరుని అంటే పరమశివుని ఆలయానికి వెనుక వైపు ఉన్నటువంటి గుహలో ఆయన నిత్యం తపస్సు చేసేవాడు. అయితే తపస్సు చేస్తూ ఆయన వెంట కూడా ఒక ఏదైతే ఆవు కూడా వెళ్ళేదన్నటువంటి ప్రచారం ఉంది. అయితే ఆయన ఆవుల మందను తీసుకెళ్లేటప్పుడు ప్రతిరోజు ఎవరైతే తన వెంట వచ్చేవారికి తన మహత్యాన్ని చూపించేవారట. ఏదైతే పాము కరిచినప్పుడు తనకు పాము కరిచిందన్నటువంటి విషయాన్ని ఇంట్లో తల్లికి చెప్పగానే తల్లి ఎక్కడికైనా వెళ్దాం తీసుకెళ్తాను రా అని పిలిచగా ఆయన అందుకు తిరస్కరించి ఒక్కసారిగా ఏదైతే ఇక్కడే మందు ఉందంటూ కూడా తన వద్ద ఉన్నటువంటి ఏదైతే గంగమ్మ ఆలయానికి వైపు ఉన్నటువంటి గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వేప ఆకుని తీసుకురావటం, అదేవిధంగా బండారు పసుపు తీసుకొని కొబ్బరి నిమ్మకాయ తింటే పోతుందని తన తల్లికి చెప్పాడంట. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎవరైనా పాము కరిస్తే మాత్రం ఇక్కడికి వచ్చిన వారికి ఇక్కడ ఇచ్చే ప్రసాదం కూడా అదే. దాదాపు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యశాలకు వెళ్ళేవారు కూడా నయం కాక ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆవులయ్య స్వామిని దర్శించుకొని ఆయన వద్ద ఏదైతే వాళ్ళు ఇచ్చే ప్రసాదం తింటే ఏ పురుగైనా విషపురుగు ఏదైనా సరే విష సర్పం ఏదైనా సరే కుడితే మాత్రం ఖచ్చితంగా ఆవులయ్య స్వామి దగ్గరకు వస్తారు. ఒక రకంగా ఆవులయ్య స్వామి ఆలయం భక్తజనంతో పోటెత్తుందంటే ఆదివారం రోజు ఇక్కడ కిటకిటలాడుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ శాతం మంది ఇక్కడికి వస్తారు. ఏదైతే విష సర్పం కానీ విష పురుగు కానీ అదేవిధంగా పాములు కుడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఈ ప్రాంగణంలో ఏదైతే వాళ్ళు ఇచ్చేటువంటి నూనె, బండారు, వేపాకు, అదేవిధంగా నిమ్మకాయ,
కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి తింటే ఖచ్చితంగా నయమవుతుంది. దాదాపు 4 వారాల్లో ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నయమవుతుంది అన్నటువంటి విషయం తెలుస్తుంది. అయితే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వారిని కూడా మనం ఎవరిని కదిలించినా కూడా దాదాపు ఇక్కడే నిద్ర చేస్తారు. వారందరికీ కూడా ఇక్కడ ఉదయం మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి భోజనం 2 పూటల భోజనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆవులయ్య స్వామికి సంబంధించినటువంటి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అర్చకులు వీరికి అన్నదానం కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఎలాంటి ఫీజు కూడా తీసుకోరు. కేవలం ఇచ్చిన ఏదైతే భక్తులు ఎవరైతే ఇక్కడికి ఆవులయ్య స్వామిని దర్శించుకొని దండం పెట్టుకునేదానికి వస్తారో వారు ఇచ్చే 10 రూపాయలు లేదంటే 5 రూపాయలు తీసుకుంటారే తప్ప కానీ ఇక్కడ వైద్యం చేయడానికి మాత్రం డబ్బులు తీసుకోరంటే ఇక ఆవులయ్య స్వామి మహత్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏదైతే విష సర్పాలు కుట్టినా కూడా ఇక్కడ నయం అవుతుందంటే ఎక్కడ డాక్టర్ల వద్దకు వెళ్ళినా కూడా కనీసం ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నా కూడా వాళ్ళందరికీ నయం కాని పరిస్థితి. అలా నయం కాకపోవడంతో వారంతా కూడా ఆవులయ్య స్వామికి సంబంధించినటువంటి మహత్యాన్ని తెలుసుకొని ఇక్కడికి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఎవరైతే విష సర్పము విష పురుగులు కాటేసినటువంటి వారు ఇక్కడికి నిత్యం వస్తుంటారు. వచ్చి ఇక్కడ ఏదైతే స్వామివారిని ఇదే స్వామివారిని పూజిస్తారు. పూజించిన తర్వాత ఇక్కడ మహిళ కూర్చోంది. ఆ మహిళ ఎవరైతే వృద్ధురాలు ఆమె బండారు ఏదైతే పసుపు అదేవిధంగా వేపాకు ఆ వేపాకు అదేవిధంగా నిమ్మకాయ కొంచెం చమురు ఇస్తారు. అయితే ఈ చమురు తీసుకున్న తర్వాత రుద్దుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఇక్కడ నయమవుతున్న పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే ఆవులయ్య స్వామి మహత్యం కూడా అంతా ఇంత కాదు. ఆవులయ్య స్వామి మహత్యాన్ని చూసి కూడా ఈ ప్రాంతవాసుల్లో కూడా ఒక రకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైతే ఆవులయ్య స్వామి వర్షం కురుస్తుంది వెళ్ళమని చెప్పినటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళు వెళ్లకుండా ఉండడంతో కూడా ఒక్కసారిగా ఆ గొర్రెల మందంతా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా తన మహత్యాన్ని ఒక్కొక్కటి ఇక్కడ ప్రజలకు వివరించి ఆ తర్వాత ఆయన జీవ సమాధి అయ్యారు. జీవ సమాధి అయ్యే ముందు కూడా ఏదైతే తాను పలానా రోజు జీవ సమాధి అవుతున్నాను నాకు ఏర్పాట్లు చేయండి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక రెడ్డి స్థలంలో తనకు ఏర్పాటు చేయాలని కోరాడట. ఆ కోరిన నేపథ్యంలో కూడా ఇక్కడే ఆయన కొలువు తీరిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఆవులయ్య స్వామి సమాధి అయినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆయన సమాధి చేయడంతో పాటు నిత్యం అఖండ జ్యోతి కూడా ఇక్కడ వెలుగుతుంది. అదేవిధంగా ఆయన చమురు లోపలంతా కూడా చమురుతో ఆయనకు ఒక రకంగా ఎవరైనా ఆరోగ్యం బాగలేని వారు కూడా చమురు పూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నయమవుతుంది, చిన్నపిల్లలకు కూడా నయమవుతుంది అన్నటువంటి భావన ఇక్కడ ప్రగాఢంగా భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసం. మరోవైపు ఏదైతే ఆయన కళ్ళకు కలికం అంటే ఖచ్చితంగా ఇది చెప్పుకోదగ్గ విషయం. కళ్ళకు కలికం అంటే ఒక రకంగా వాళ్ళు వేసే కలికం కూడా కళ్ళు ఒక్కసారిగా కూడా కళ్ళల్లో ఉన్నటువంటి మంట పుడుతుంది. ఆ మంట పుట్టిన తర్వాత కూడా దాదాపు 3 నిమిషాల పాటు మంట తగ్గదు. అయితే తల మీద ఉన్నటువంటి బరువు కానీ అదేవిధంగా తలనొప్పి కానీ ఏదైనా ఉంటే పోతుందన్నటువంటి భావన కూడా ఈ ప్రాంతవాసుల్లో వినిపిస్తుంది. ఇది ఆవులయ్య స్వామికి సంబంధించినటువంటి మహత్యం. ఏది ఏమన్నప్పుడు కూడా ఫ్యాక్షన్ గడపలో దళితుడే దేవుడిగా మారడం. ఈ గ్రామంలో అసలు దేవాలయమే కనిపించదు, కానీ ఒక ఆవులయ్య స్వామికి దేవాలయం ఉంది అంటే ఈయన్ను ఎంతగా ఆరాధిస్తారో అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, అంబకపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.